మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహించారు. ప్రజలందరికీ మోహన్ బాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షించారు. క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కరువు పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంట శాతం, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చారు. ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానట్టు, లేకపోతే పల్లెటూళ్ళు అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరూ బూడిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలన్నారు. అది చాలా మంచిది. ఆ తర్వాత పెద్దలకు ఇంట్లో పెట్టుకుంటాం, తోట పందాలు అంటాం, పశువులు పందాలు అంటాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం సుఖప్రదంగా అందరూ ఫలాలు ఆ పండుగ అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాం.